హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్. ఈరోజు మనం ఈజీగా తయారు చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ చీజ్ శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చీజ్ శాండ్విచ్ తయారు చేయడానికి కోసం ఒక గిన్నెలోకి కొంచెం కట్ చేసిన క్యాబేజ్, ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్, కొంచెం సాల్ట్, పెప్పర్, చాట్ మసాలా, మయోనీస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగా అన్నీ వేసి కలుపుకున్నాక దీన్ని బ్రెడ్లో స్టఫింగ్ చేయడానికి ఉపయోగించుకుందాం. చీజ్ శాండ్విచ్ తయారు చేయడం కోసం ముందుగా మనం ఫ్రెష్ బ్రెడ్ తీసుకొని దానిపైన చీజ్ స్లైసెస్ పరుచుకోవాలి. దీనిపైన వెజ్ సాలడ్ని సమానంగా పరుచుకోవాలి. చీజ్ తోటి ఉన్న ఇంకో బ్రెడ్ స్లైస్ని దీనిపైన పెట్టుకోవాలి. ఇలాగా మనకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలంటే అన్ని తయారు చేసుకోవాలి. బ్రెడ్ టోస్టర్ని స్విచ్ ఆన్ చేసుకున్నాక దీంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్, చీజ్, మయోనీస్ వాడటం వల్ల శాండ్విచ్కి మంచి టేస్ట్ వస్తుంది. శాండ్విచ్ కోసం తయారు చేసిన బ్రెడ్ని టోస్టర్లో పెట్టి టోస్ట్ చేయాలి. టోస్టర్ లేని వారు ప్యాన్ మీద కూడా రెండు వైపులా టోస్ట్ చేయవచ్చు. 2 నిమిషాల్లో టోస్టర్లో ఉన్న మన చీజ్ శాండ్విచ్ రెడీ అవుతుంది. మీరు కూడా ఈ వీడియోలో చూపించినట్టు చీజ్ శాండ్విచ్ని ఈవినింగ్ స్నాక్గా తొందరగా చేసుకోవచ్చు. పిల్లలకి ఈ చీజ్ శాండ్విచ్ని స్నాక్ బాక్స్ లాగా పెట్టి పంపించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.